సీఎం చంద్రబాబు పోలవరంలో పర్యటిస్తున్నారు. ప్రాజెక్ట్ ప్రాంతంలో గ్యాప్ 1, గ్యాప్ 2, డి వాల్ నిర్మాణ పనులు, వైబ్రో కాంపాక్షన్ పనులు పరిశీలిస్తున్నారు. అనంతరం ప్రాజెక్ట్ పనులపై అధికారులు, కాంట్రాక్ట్ సంస్థలతో సమీక్షిస్తారు. భూసేకరణ, రీహాబిలిటేషన్పై సమీక్షించనున్నారు. అలాగే మధ్యాహ్నం పోలవరంలో ప్రెస్ మీట్ ద్వారా ప్రాజెక్టు వివరాలు ప్రజలకు తెలియజేస్తారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ కార్యాచరణ షెడ్యూల్ ప్రకటిస్తారు. ఆ తర్వాత తిరిగి సచివాలయం చేరుకుని పలు శాఖల సమీక్షల్లో పాల్గొంటారు సీఎం చంద్రబాబు. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ భాను లైవ్లో జాయిన్ అవుతున్నారు. భాను, ప్రస్తుతం సమీక్షిస్తున్నారు, ఏం చెప్తున్నారు చంద్రబాబు? ఎంతసేపట్లో ప్రెస్ మీట్ ఉండే అవకాశం ఉంది? రైట్ సతీష్, మొత్తానికి చూసుకుంటే ఈరోజు ఉదయం 11 గంటల కాడ నుంచి ప్రారంభమైన ఏదైతే పోలవరం పర్యటన సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే ఉందో గంట ఆలస్యంగా కూడా నడిచే ప్రక్రియ అయితే కూడా నడుస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇప్పుడే ఆయన ప్రాజెక్టులోకి ఆయన కాన్వాయ్ ద్వారా ఆయన లోపలికి వెళ్ళడం కూడా జరిగింది. ఏదైతే అక్కడ ఉన్న గ్యాప్ 1, గ్యాప్ 2 ఏదైతే కాపర్ డ్యామ్స్ హైడ్రా డ్యామ్కి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా అధికారులను అదేవిధంగా కాంట్రాక్ట్దారులందరినీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఎంతవరకు డ్యామేజ్ అయినాయి, వాటిని ఎలా నిర్మించాలి, ఎలా పునర్నిర్మించాలి, ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పిన అడిగి దగ్గరుండి కూడా తెలుసుకునే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది సతీష్. ముఖ్యంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన ఏదైతే షెడ్యూల్ ప్రకారం ఎలాగైతే ఉందో ఈ కాంట్రాక్ట్దారులు అదేవిధంగా ఉన్నతాధికారులు అందరితో కూడా సమీక్ష నిర్వహించి ఏదైతే గత నెల రోజుల క్రితం విదేశీ బృందం అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చిన బృందం ఏదైతే నివేదిక ప్రణాళిక ఏదైతే ఇచ్చిందో దాని ఆధారంగా కూడా గ్యాప్ 1, గ్యాప్ 2 అదేవిధంగా భూ సేకరణ, హైడ్రా సంబంధించింది ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా ఏ విధంగా సేకరించాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, కాపర్ డ్యామ్ని ఏ విధంగా అంటే దెబ్బతిన్న కాపర్ డ్యామ్ని ఏ విధంగా నిర్మించిన దాంట్లో ఏమన్నా మరమ్మతులు చేస్తే సరిపోతుందా అన్నది అంటే గతంలో వచ్చిన విదేశీ బృందం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ప్రాజెక్టులో నిష్ఠానిష్ఠులు, వాళ్ళందరూ కూడా ఎక్స్పర్ట్లు అవడం వల్ల ఏ విధంగా ముందుకెళ్లాలన్న దాని విషయం కూడా తెలిసే పరిస్థితి అయితే ఉంది. కొంతసేపటి క్రితమే 20 నిమిషాల క్రితమే కూడా నారా చంద్రబాబు నాయుడు ప్రాజెక్టులోకి వెళ్ళడం అయితే కూడా జరిగింది. అధికారులతో కూడా సమీక్ష చేస్తున్నారు. ప్రాజెక్టు లోపల ఏదైతే భూగర్భంలో ఉన్న ఏదైతే హైడ్రాకి సంబంధించింది అయితే భూగర్భంలో ఉన్న ఏదైతే గేట్లకు సంబంధించింది అదేవిధంగా గ్యాప్ 1, గ్యాప్ 2కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు దెబ్బతిన్నాయి అంటే గతంలో కూర్చున్న వానలు, భారీ వర్షాలు కానీ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కానీ ఏ విధంగా ప్రాజెక్టుని ఏ విధంగా కుంటినాడక నడిపించారు, ప్రాజెక్టులో ఎటువంటి పురోగతి లేకుండా ఏ విధంగా ముందుకెళ్లారు అన్నీ కూడా ఇప్పటికే అధికారులు ఒక ప్రణాళిక రూపంలో ఒక ఫైల్ని అయితే కూడా సీఎం చంద్రబాబు నాయుడుకి అయితే ఇవ్వడం అయితే కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రాజెక్ట్ అంతా కూడా సందర్శించిన తర్వాత ఇక్కడ ఉన్న ఎవరైతే కాంట్రాక్ట్దారులు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్ట్దారులు ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనూ వాళ్ళకి సంబంధించిన అధికారులతోనూ అదేవిధంగా గవర్నమెంట్ అధికారులు ఇరిగేషన్కి సంబంధించిన ఉన్నత అధికారులతో కూడా ఇక్కడ సమీక్ష నిర్వహిస్తారు. సుమారు 40 నిమిషాల సమీక్ష ఉంటుందని చెప్పి అధికారులు చెప్పే పరిస్థితి కూడా ఉంది. దాని తర్వాత ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. ఇక్కడ ఉన్న భూసేకరణ అదేవిధంగా షెడ్యూల్, పోలవరం షెడ్యూల్ ఎప్పుడులోపు నిర్మిస్తాం, ఎప్పుడులోపు పునర్నిర్మిస్తాము, ఎప్పుడులోపు ప్రారంభిస్తాం అన్నది కూడా షెడ్యూలింగ్ ఇస్తామని చెప్పినని అంటే ఒక స్కేల్ బట్టి షెడ్యూల్ ఇస్తామని చెప్పిన ఇప్పటికే చంద్రబాబు నాయుడుకు విజన్ ఉన్న నాయకుడు అని చెప్పినని కూటమి ప్రభుత్వం ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుని గత హామీల్లో భాగంగా పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికీ గత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలల్లోని ఇది రెండోసారి కూడా సందర్శించడానికి నారా చంద్రబాబు నాయుడు ఇక్కడికి రావడం అయితే కూడా జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇక్కడ ఉన్న ప్రాజెక్టును అంతా కూడా ఎటువంటి ఏ విధంగా ఇబ్బంది జరుగుతుందంటే కేంద్రం నుంచి ఎటువంటి సహాయం తీసుకోవాలి, రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బందులు అయితే ఉన్నాయి అది అధికారుల దగ్గరుండి తెలుసుకుంటున్నారు. వీటన్నిటిని మీద కూడా ఆయనకు ప్రత్యేక అవగాహన ఉంది కాబట్టి అంటే పోలవరం ప్రాజెక్టు 2014 నుంచి 2019 వరకు పరుగులెట్టించారు. ఈ నేపథ్యంలో 72% అంటే 30 వంతు ప్రాజెక్టును కూడా పూర్తి చేయడం కూడా జరిగింది. కానీ 2019 నుంచి 2024 దాకా ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో కేవలం ఒక ఏటీఎం కార్డులనే వాడుకుంది. ఎటువంటి పురోగతి లేదు, ముందుకు తీసుకెళ్లేదు. పెద్ద ఇబ్బందులన్నీ కూడా ఇక్కడ గురి చేశారని చెప్పినని ఇక్కడ ఉన్న అధికారులు కూడా చెప్పడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలంటే ఒక ప్రాజెక్టును కొద్దిగా వెనకబడిందంటే వాటర్ ఫ్లో ఉన్న ప్రాజెక్టు కాబట్టి వరదలు వస్తే మళ్ళీ చేసిన పని అంతా కూడా వృధా అవుద్ది కాబట్టి గత 6 నెలల క్రితం వచ్చినప్పుడు అధికారులు 5 సీజన్ల నుంచి 6 సీజన్ల దాకా పట్టుద్దని చెప్పారు. దాన్ని 3 నుంచి 4కు తీసుకొచ్చే విధంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా ముందుకెళ్తే ప్రాజెక్టు సస్యశ్యామలంగా పూర్తవుతుంది, ఆంధ్రులన్నీ నదులన్నీ కూడా అనుసంధానం చేసే విధంగా కూడా చంద్రబాబు నాయుడు చూసే ప్రాజెక్ట్ ఇది. ఆంధ్రులు ఎవరైతే ఉన్నారో, రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సస్యశ్యామలంగా కొన్ని లక్షల హెక్టార్ల వరకు పొలాల వరకు వీటిని వాటర్ అందించే విధంగా కూడా ఈ ప్రాజెక్టు పనిచేస్తుంది కాబట్టి వాళ్ళందరికీ కళ నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టును అంతా కూడా నిర్మించడానికి, పునర్నిర్మించడానికి, ప్రారంభించడానికి అదే పూర్తి చేయడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నారని చెప్పిన అధికారులకు ఇప్పటికే ఒక ప్రణాళిక ఇవ్వడం అయితే కూడా జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే సమయం 2:30 ఆ ప్రాంతాల్లో ప్రెస్ మీట్ పెట్టి కూడా పోలవరంకి సంబంధించిన షెడ్యూల్ అంతా కూడా ఇస్తారని చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ ఉంది సతీష్.
అంటే భాను ప్రధానంగా అంటే వీరు షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 2:30కి మళ్ళీ అమరావతిలో సీఎం క్యాంప్ ఆఫీస్లో అక్కడ సమీక్షిస్తారు, 3 గంటలకు పవన్ కళ్యాణ్తో భేటీ అని చెప్పారు. మొత్తం షెడ్యూల్ ఏమైనా మారిందా? షెడ్యూల్ గురించి ఏమైనా చెప్తున్నారా? అంటే 10 గంటల 15 నిమిషాలకి ఉండవల్లి నుంచి హెలిప్యాడ్ ద్వారా ఇక్కడికి చేరుకునే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ చేరుకునే లోపలికి 12 గంటల సమయం పట్టడం వల్ల కూడా అంతా కూడా ఒక గంటన్నర షెడ్యూల్ ఆలస్యంగా నడుస్తుంది. సుమారు ఇక్కడున్న అధికారులు చెప్పే సమాచారం బట్టి కూడా ఇక్కడ ప్రెస్ మీట్ అయిన అనంతరం కూడా హైదరాబాద్ సచివాలయానికి బయలుదేరి కొన్ని సమీక్షల్లో పాల్గొంటారని చెప్తున్నారు. ఏదైనా కానీ ఒక గంటన్నర సమయం అయితే కూడా పడుతుందని చెప్తున్నారు. ఇప్పటికొచ్చి కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రాజెక్టులోకి వెళ్ళారో ఇంకా బయటకి అయితే రాలేదు. ఇంకా ప్రాజెక్టులోనే ఉండి ఆయన కింద భాగాల్ని ఏదైతే ఉన్నాయో లోపల ఉన్న అండర్ గ్రౌండ్లో ఉన్న ఏదైతే హైడ్రాకి సంబంధించిన ఈ లిఫ్టింగ్ గేట్లకు సంబంధించిన ఇవన్నీ కూడా ఆయన దగ్గరుండి సమీక్షిస్తున్నారు, ఆయన అన్ని పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఆయనకు అవగాహన ఉంది కాబట్టి, వీటన్నిటి మీద ఒక విజన్ ఉంది కాబట్టి ఆయన అంతా కూడా అధికారులు అడిగి మరీ తెలుసుకుంటున్నారు. దీనివల్ల కొద్దిగా సమయం అయితే లేట్ అయ్యే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. కానీ ప్రెస్ మీట్ పెట్టి అదేవిధంగా షెడ్యూల్ అంటే పోలవరంకి సంబంధించిన షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ కూడా ప్రకటిస్తారని చెప్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా భూసేకరణ గురించి కూడా చెప్తారు. అదేవిధంగా ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఏదైతే నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇటు కేంద్రం ఇటు రాష్ట్రం కూడా సమన్వయంగా ఏ విధంగా ముందుకెళ్తారు అంటే 2014లో ఒక అంచనా ప్రకారం ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ వాళ్ళకు ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ అయితే ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఆ పోలవరం ప్రాజెక్టు లేట్ అవడం వల్ల వాళ్ళకున్న ఆశలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అంటే 2024, 2026కు వచ్చేసే లోపలికి వాళ్ళకున్న డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కలెక్టర్ దృష్టిలో పెట్టి అవన్నీ కూడా ఒక ఫైలింగ్ రూపం ద్వారా అంటే ఒక నిర్దేశమైన ఒక ఫైలింగ్ రూపాన్ని కూడా కలెక్టర్ ద్వారా ఈయన సేకరించడం కూడా జరిగింది. దీని మీద ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా చేయాలని కసరత్తు కూడా ఈయన చేసే పరిస్థితి కూడా ఉంది. దాని మీద కూడా అధికారులతో ఈయన చర్చించే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏదైనా మొత్తాన్ని చూసుకుంటే సమయం అయితే లేట్ అవుద్దని చెప్పొచ్చు సతీష్. ముఖ్యంగా చూసుకుంటే ప్రణాళిక ప్రకారం ఏదైతే షెడ్యూలింగ్ ప్రకారం సచివాలయంలో కొన్ని సమీక్షలు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కొన్ని ఒక 1 అవర్ లేట్ అవుద్దని చెప్పిన అధికారులు ఇక్కడ చెప్పే సమాచారం అయితే కూడా ఉంది సతీష్. ముఖ్యంగా చూసుకుంటే పోలవరం ఆంధ్ర జీర్ణాడి కాబట్టి దీని షెడ్యూలింగ్ కూడా అంటే భాను ప్రధానంగా మనం చూసుకుంటే ఇప్పుడు కేంద్ర సహకారం ఉంది, పూర్తి స్థాయిలో 2027 కల్లా కంప్లీట్ చేస్తామనే హోప్స్ తోటి అయితే ఉన్నారు. అంటే గ్రౌండ్ వర్క్ చూస్తుంటే ఆ దిశగా కనిపిస్తోందా? ఖచ్చితంగా 2027 లోపు అంటే షెడ్యూలింగ్ ప్రకటించడం అంటే అది నిజంగా ధీమా వ్యక్తం చేయడమే కూటమి ప్రభుత్వం. అంటే ఒక డేట్కి మేము క్లియర్ చేస్తామని చెప్పడం అంటే అది సాహసోపేత నిర్ణయమే అవచ్చు. కానీ కేంద్రం కూడా ఏ విధంగా పోలవరం ప్రాజెక్టుకి సహాయ సహకారాలు చేస్తామంటే ఆర్థికంగా కావచ్చు లేకపోతే మౌలికంగా కావచ్చు ఏ విధంగా సహకారం చేస్తామని ముందుకు రావడంతో కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికే కూటమి ప్రభుత్వం 6 నెలలు వచ్చిన ప్రభుత్వంలోనే ఇప్పటికే రెండోసారి ఆయన ఇక్కడ సమీక్షించడం అవుతుంది, ప్రత్యక్షంగా పరిశీలించడం కూడా మొదటి నుంచి కూడా ఆ టీడీపీ గవర్నమెంట్ పోలవరం ప్రాజెక్టు మీద ప్రత్యేక శ్రద్ధ తాటిందని చెప్పడం అంటే ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు కానీ క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాజెక్టును కూడా 2027 నాటికి పూర్తి చేస్తున్న ఇప్పుడు ప్రెస్ మీట్ చెప్పి కూడా పోలవరం సంబంధించిన షెడ్యూల్ కూడా ప్రకటించే ఉద్దేశం ఉందని చెప్పి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టుని 2027 లోపు పూర్తి చేస్తామని ఇప్పుడు ప్రెస్ మీట్లో కూడా చెప్పే అవకాశం ఉందని చెప్పే పరిస్థితి ఉంది. సతీష్, ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ భాను.